హాయ్ అండి, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ బీట్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి. ఇంకా 1 స్పూను కారం అండి, ఉప్పు 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఎగ్స్ వేయాలండి. ఇలా ఎగ్స్ వేసుకున్నాక దాన్ని బాగా కలుపుకోవాలండి. ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని వేద్దామండి. ఇలా ఎగ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దాన్ని స్ప్రెడ్ చేయాలండి మొత్తం ప్యాన్లో. ఇలా కలుపుకుంటూ స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆమ్లెట్ అయ్యాక దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం రైస్ ప్రిపేర్ చేద్దామండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని బాగా కలపాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లో ఒక చిన్న సైజు టమాటాను యాడ్ చేయాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి మూత మూసి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుందామండి. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం వేద్దాం. ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ కారం అండి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి కలుపుకుందామండి. క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ సోయా సాస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకొని 1 మినిట్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం పొడిగా వండి పెట్టుకున్న రైస్ని, 2 కప్స్ రైస్ అండి ఇది, దీన్ని ఇందులో వేద్దామండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేద్దామండి. ఒక నిమ్మకాయని పైనుంచి ఇలా పిండుకుందాం. గింజలు తీసేసి నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. బాగా పిండి పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్నాక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి దీన్ని. ఇప్పుడు చెక్ చేద్దామండి. అంతే అండి, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకుందామండి. అంతే అండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా రుచిగా తినే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.